హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఫస్ట్ టైం చూసాలు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ స్నాక్స్ టు డిన్నర్, అలాగే ఈరోజు మార్నింగ్ వరకు షూట్ చేసాం కొంచెం కొంచెంగా. వీడియో తప్పకుండా మీకు నచ్చుతుంది, చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఈవినింగ్ పిల్లల కోసం నూడిల్స్ చేస్తున్నాను. మైదా నూడిల్స్ అయితే మానేసి చాలా రోజులు అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనకి రైస్ నూడిల్స్, అంటే వర్మిసెల్ అంటే సేమియా టైప్లో ఉండే నూడిల్స్ అనమాట. రైస్ ఫ్లోర్తో చేసినవి. నెక్స్ట్ గోధుమ పిండివి, అవి చేయలేదు, నెక్స్ట్ టైం చేసినప్పుడు చూపిస్తాను. అంటే మామూలుగా నాకు కూడా చాలా ఇష్టము నూడిల్స్, ఫ్రైడ్ రైస్. ఇంతకుముందు అప్పుడు చాలా అంటే ఎక్కువగా తినేదాన్ని. ఇప్పుడు నాన్ వెజ్ మానేసిన దగ్గర నుంచి బయట అస్సలు తినట్లేదు. అంతకు ముందు నుంచే తినట్లేదు. ఐస్ క్రీమ్స్, పానీపూరి, కూల్ డ్రింక్స్, నాన్ వెజ్ ఈ మధ్య మానేశాను. 7-8 months అవుతుంది. ఇవన్నీ ఎప్పుడో మానేశాను అనమాట. దాదాపుగా 2-3 years అయిపోతుంది. కేక్ కూడా బర్త్డే అప్పుడు ఆ చిన్న తిన్న బైట్స్ తప్ప ఇంకెప్పుడు కేక్స్ కూడా తినను అనమాట. అట్లా ఎందుకు నాకు ఇష్టం పోయింది వాటి మీద, మానేశాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఆన్లైన్లో నాకైతే రీసెంట్గా తెలిసింది. ఎవరికైనా తెలిస్తే ముందే ఓకే, కానీ పిల్లలు అడుగుతూ ఉంటారు కదా ఊరికే, ఇంకా వాళ్ళ కోసం అనేసి ఇది బెస్ట్ అనుకున్నాను. ఇంకా మనకి మల్టీగ్రెయిన్స్తో వచ్చింది, మిల్లెట్స్తో వచ్చింది, సోయాబీన్స్ నూడిల్స్ వచ్చాయి, రాగి నూడిల్స్ వచ్చాయి, వీట్ నూడిల్స్ వచ్చాయి, రైస్ నూడిల్స్ వచ్చాయి. చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే 2 ట్రై చేద్దామని తెప్పించాము. ఒకటి రైస్ నూడిల్స్, కొంచెం సేమియా అలా ఉంటుంది, టేస్ట్ అలా ఏముండదు. మనం చేసే నూడిల్స్ అదే టేస్ట్ ఉంటుంది, చూడడానికి ఇలా ఉంటుంది. దీంట్లో వేయాల్సినవైతే నీకు అన్నీ చూపిస్తున్నాను చూడండి. క్యారెట్స్, దీనివల్లైనా వెజిటేబుల్స్ అన్నీ తింటారనేసి ఇంకా అంతే ఆశ. ఇప్పుడైతే ఫస్ట్ 4 glasses వాటర్ తీసుకొని బాయిల్ చేసుకొని కొంచెం ఆయిల్ సాల్ట్ వేసేసుకొని, అలాగే మనం తీసుకున్న రైస్ నూడిల్స్ ప్యాకెట్ ఇలా ఓపెన్ చేసి వేసుకోవాలన్నమాట. అప్పుడే కొద్దిసేపు, నిన్న వరలక్ష్మి వ్రతం కదా, కాసేపు పడుకున్నాను నేను. మధ్యాహ్నం, మార్నింగ్ ఎప్పుడో లేచాం కదా, నిద్ర వచ్చేసింది. మా దీవెన అది వేయకముందుకే చేసేంతవరకు ఆరాటం అనమాట. ఈవినింగ్ ఎప్పుడు అవుతుందా, అమ్మ ఎప్పుడు నూడిల్స్ చేస్తుందా, తిందామా అనేసి. ఎంత సన్నగా ఉన్నాయి, కాకపోతే అంత సన్నగా ఉన్నాయి, లోపల ఏంగానే కరిగిపోతాయి అన్నారు మా వారు. కాకపోతే కొంచెం టైం పట్టింది ఉడకడానికి. సేమ్ రైస్ వండుతున్నప్పుడు స్మెల్, గంజి, నెక్స్ట్ ఏమంటారు ఆ పట్టుకున్నప్పుడు ఆ ఫీలు, అన్నం మెతుకులు ఎలా అతుక్కుంటాయి అలాగే ఉంది. టేస్ట్ మాత్రం మనం వేసే వెజిటేబుల్స్, మసాలాలు సేమ్ అట్లనే ఉందన్నమాట. నూడిల్స్ టైప్లోనే ఉంది. ఇవి వచ్చేసి సన్నవి తీసుకున్నాము, వీటి వచ్చేసి కొంచెం లావి తీసుకున్నాం అనమాట. మీకు కావాలంటే దీంట్లో కొంచెం దొడ్డివి కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకోవచ్చు. వీటిని కుక్ చేసుకోవడంలోనే మనకి మెయిన్ టాస్క్. ఇవనే కాదు, మైదాతో చేసినవైనా సరే నూడిల్స్ మనకు పర్ఫెక్ట్గా రావాలంటే సాసెస్ వేసే వెజిటేబుల్స్ అన్నీ ఇంకా ఎట్లాగైనా మేనేజ్ చేయొచ్చు, కానీ కొంచెం ఇవి మాత్రం జాగ్రత్తగా ఉడికించుకోవాలి. ఇది వేస్ట్ అయిపోయిందంటే ఇంకా మనం ఎంత చేసినా వేస్ట్. ఏ మసాలాలు, ఏ వెజిటేబుల్స్ వేసినా వేస్ట్. ఇట్లా వేసిన తర్వాత మనకి చేతితో అంటే టచ్ చేసి చూస్తే మంచిగా ఇట్లా మెత్తగా, మరీ మెత్తగా కాదు, ఎట్లా అంటే గుజ్జు గుజ్జుగా అయిపోకుండా మంచిగా ఉండాలన్నమాట. దాని తర్వాత ఒక జలిగిన్నెలో వేసుకొని కూల్ వాటర్ వేసేసి పైన కొంచెం ఆయిల్, ఒక స్పూన్ ఆయిల్ వేసేసి స్ప్రెడ్ చేసి సపరేట్గా ఫ్యాన్ గాలికి కూడా పెట్టుకోవచ్చు, అప్పుడు సపరేట్గా అవుతాయి అన్నమాట. ఇవేంటంటే రైస్ కాబట్టి కొంచెం స్టిక్కీగానే ఉంటాయి, మనం అంత జాగ్రత్తగా చేస్తేనే ఆ మాత్రం ఉన్నాయి. ఇప్పుడు పెద్ద బాండీ పెట్టుకున్నాను. ఈ ఐరన్ కడాయి వచ్చేసి అప్పుడు నూడిల్స్ చేయడానికే తీసుకున్నాము. ఇంట్లో ఎగ్ నూడిల్స్, చికెన్ నూడిల్స్ బాగా చేసేది. ఇంకా మైదా పిండి మానేసిన దగ్గర నుంచి ఇంట్లో చేయడం మానేసాము. ఇది అటకెక్కిందనమాట. ఈ రోజు నుండి యూజ్ చేద్దాం అనేసి తీసి క్లీన్ చేశాను. చాలా మందంగా ఉంటుంది, ఇది కూడా ఎంత వెయిట్ ఉంటుందో, ఈజీగా 3-4 kgs ఉంటుంది. బాగుంటుంది ఈ కడాయి, ఐరన్ కడాయే, కాకపోతే క్యాస్ట్ ఐరన్ కాదు, నార్మల్గా మనం పిండి వంటలు చేసుకుంటాం కదా అవేం కొంచెం వెడల్పుగా ఉంటాయి. ఇదేమో కుకింగ్ పర్పస్ అనమాట, అందుకే కొంచెం లోతుగా ఉంటుంది. దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, మనకి ఏది కావాలంటే అది, వెజిటేబుల్స్, క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్, మీకు నచ్చితే ఇంకా ఏదైనా వేసుకోవచ్చు. ఎగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ముందే ఆయిల్లో ఎగ్ ఫ్రై చేసేసుకొని పక్కన తీసుకొని తర్వాత వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. మేము ఓన్లీ వెజిటేబుల్ మాత్రమే చేశాను. నెక్స్ట్ టైం ఎగ్ కూడా ట్రై చేస్తాను వీటితోటి పిల్లల కోసం. ఇవన్నీ కాసింత మగ్గిన తర్వాత నెక్స్ట్ నూడిల్స్ అయితే వేసేసుకోవాలి. చెప్పాను కదా అన్నం అతుక్కున్నట్టుగా అతుక్కుంటుంది అని, ఇట్లా ఉందన్నమాట. యాక్చువల్లీ ఇది మనం టాస్ చేసేది అయితే బాగుంటుంది. ఇంత క్వాంటిటీ ఒకేసారి వెయ్యరు వాళ్ళు, క్వాంటిటీ ఎవరికి కావాలంటే అప్పటికప్పుడు చేసిస్తారు కదా, కాబట్టి వాళ్ళకి బాగా వస్తుంది. మనకు కూడా కొంచెం క్వాంటిటీ అయితే బాగుంటుంది. ఇన్నిసార్లు ఫ్రై చేయాలి మళ్ళీ,
కొంచెం బద్ధకం అనమాట. వాళ్ళకి అది బిజినెస్ కాబట్టి ఎప్పటికప్పుడు చేస్తారు. అవి కూడా ఉడికించి గాలికి పెట్టేస్తారు. ఆ తర్వాత మనం ఏమేం కావాలో కొంచెం కొంచెంగా యాడ్ చేసి ఇస్తారు. చికెనా, ఎగ్గా, వెజ్జా అనేది అట్లా ఉంటది. నూడిల్స్ వేసిన తర్వాత వెజిటబుల్స్ ఒకసారి బాగా మిక్స్ చేసి కొంచెం రెడ్ చిల్లీ సాసు, టేస్ట్‌కి సరిపడా సాల్టు, డార్క్ సోయా సాస్ ఒక స్పూన్ యాడ్ చేసుకొని ఇట్లా మిక్స్ చేసుకోవడమే. ఆల్రెడీ బండ హైటు, స్టవ్ హైటు ఈ కడాయి పెట్టేసరికి అంత హైట్ అయిపోయింది. నా చెయ్యి అయితే ఎంత నొప్పొచ్చేసిందో. ఎంత అంటే కలపడానికి రావట్లేదనమాట. ఇంకా ఆగిపోయాను మధ్య మధ్యలో కలపడము. ఫైనల్లీ అయిపోయిన తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక 2 సార్లు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్‌లో కొట్టించేసుకోవడమే. నిమ్మరసం, కొత్తిమీర వేసేసి ప్లేట్‌లో తీసుకున్నాను అంతే. టేస్ట్ బావుంది. చాలా బావుంది. నాకైతే నచ్చింది. మా పిల్లలకి కూడా నచ్చిందనమాట. ఇంకొక ప్యాకెట్ కూడా చేయమని వీట్ నూడిల్స్. సరే అన్నీ ఒకే రోజు చేసుకొని తింటామా, రేపు తిందాంలే అనేసి పక్కన పెట్టాను. నెక్స్ట్ ఆల్రెడీ మార్నింగే కొంచెం హెవీగా అయిపోయింది. పరమన్నము, దద్దోజనము, పులిహోర, ఇంకా వేరే వేరే దోసకాయ, సాంబారు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మధ్యాహ్నం తిని ఫుల్ హెవీ అయిపోయింది. ఇంకా అవన్నీ కంప్లీట్ చేసేసాము. ఆ తర్వాత ఇంకా కిచెన్ కూడా క్లీన్ చేసేసుకొని ఇల్లు ఊడ్చేసి మిగిలిన గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత కొన్ని బట్టలు అవి ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ దీవెనకు షూట్ ఉంది. కావాల్సినవన్నీ ఇంకా మిషన్లో వేసేసి నెక్స్ట్ డిన్నర్ అయితే సింపుల్గా చేద్దాం అనుకున్నాను. అందుకే కిచిడీ చేస్తున్నాను. నిజంగా ఓపిక కూడా లేదు. అంటే ఒక్కరోజు తొందరగా లెగిస్తేనే అంత ఎర్లీ మార్నింగ్ లేస్తేనే ఓపిక ఉండదు. అందులో కంటిన్యూస్గా పని అయిపోయేసరికి అట్లా అనిపించింది నాకు. కాళ్ళు నొప్పి రావడము అట్లాగా. కాబట్టి ఇంకా మళ్ళీ అన్నం కూరలు ఏం చేద్దాము అనేసి మా వాళ్ళకి ఎలాగో ఇష్టం కదా కిచిడి. ఎప్పుడు చేసి పెట్టినా అంటే తింటారనమాట. కొంతమంది ఇంట్లో కొన్ని కొన్ని రెసిపీస్ ఉంటాయి. అది లంచా, డిన్నరా, బ్రేక్ఫాస్ట్ అనేది ఏం తేడా చూడరనమాట. తినేస్తూ ఉంటాం. మా ఇంట్లో కిచిడి ఒకటి ఆఫ్టర్నూన్ లంచ్కి కానీ, డిన్నర్కి కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఏ టైం అయినా తినేస్తాము. దీంట్లోకి మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది కాంబినేషను. కొంచెం ఈరోజు మసాలా టైప్లో చేస్తున్నాను. నార్మల్గా హోల్ గరం మసాలా లేకుండా కూడా చేసుకోవచ్చు. దీనికోసం ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని చేసేసుకుంటాము. మామూలుగా శనగపప్పుతో, కందిపప్పుతో, పెసరపప్పుతో చేసుకోవచ్చు. నేను 3 మిక్స్ చేశానమాట. ఒక్కొక్క పిరికెడుగా అన్ని పప్పులు 3 పిరికెలు తీసుకొని ముందుగా వాష్ చేసి పెట్టేశాను, నానబెట్టేశాను. ఒక గ్లాస్ రైస్ కూడా కడిగేసి పెట్టాను. నైట్ టైం కదా అందరికీ హెవీగానే ఉంది. అందులో నూడిల్స్ తిన్నాం కదా, మర్చిపోయాను. అందరికీ పొట్టలు టైట్గా ఉన్నాయి. అందుకనే కొంచెమే క్వాంటిటీ చేశాను. నెక్స్ట్ ఇంకా స్టార్ట్ చేద్దాం మనం. ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఎప్పుడైనా బాగుంటుంది. మనం ఒకటే రెసిపీ చేసేసుకొని ఈజీగా తినొచ్చు ట్రావెల్లో కానీ ఎప్పుడైనా. స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది అనేసి దీంట్లో పెట్టాను నేను. ఆయిల్ హీట్ అయిన తర్వాత లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసాను. అది వీడియో క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం కట్ చేసుకున్న దీంట్లోనే కొంచెం పలావ్ టైప్ కూడా చేసుకోవచ్చు. పప్పు కూడా వేస్తున్నాం కదా, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఆలు, బీన్స్ అలాంటివి కరివేపాకుతో సహా వేసేసాను మొత్తం. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచేసి ఆ తర్వాత వాటర్ ఎంత కావాలో యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కడిగి నానబెట్టుకున్న పప్పు, బియ్యం ఈ 2 కూడా వేసేసుకోవడం అంతే. దీనికి మామిడికాయ పచ్చడి బాగుంటుంది. నెక్స్ట్ ఎగ్ పులుసు కూడా బాగుంటుంది. ట్రై చేయండి. ఎప్పుడు తినకపోతే ఒకసారి చేసి ట్రై చేసేసేయండి. ఇప్పుడు టైం వచ్చేసి 7:25 అయింది. మనకి ఈజీగా 15 మినిట్స్ వరకు పడుతుంది అనమాట. అంటే ఉడికి అది చల్లారి మనం పెట్టుకునేసరికి ఆ టైం అవుతుంది. కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు 3 పప్పులు కావాలంటే మనం బియ్యంలో కూడా నానబెట్టుకోవచ్చు. కాకపోతే మా దీవెనమ్మ నానబెట్టమంటే సపరేట్గా నానబెట్టింది. సరేలే అని ఇంకా అలాగే ఉంచేసాను నేను. బియ్యంలో వేసేసుకొని ఒకటేసారి కడిగి కూడా పెట్టేసుకోవచ్చు. ఎర్ర కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు మనం. మైసూర్ పప్పు అంటారు కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. బాగుంటుంది. దాంతో చేస్తుంటే అది ఉడకబెట్టిన తర్వాత ఎల్లో కలర్లో వస్తుంది. బాగుంటుంది టేస్ట్. అలాగే ఒక గ్లాస్ రైస్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ వేసేసుకోవడమే. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టడం. కూరగాయలు మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసాను. అది వేస్తే చాలా బాగుంటుంది.
అయిపోయింది అంతే. నెక్స్ట్ ఇంకా అదే గిన్నెలోకి రైస్ తీసుకొని ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. మనం రెగ్యులర్గా రైస్ ఎలా వండుకుంటామో అదే క్వాంటిటీకి అదే వాటర్ అట్లనే వేసేసుకోవడమే. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే టేస్ట్ బాగుంటుంది. అంటే హడావిడి ఎటన్నా వెళ్ళాలి టైం లేదు అన్నప్పుడు, లేదంటే కర్రీస్ అంటే కూరగాయలు ఏమీ లేనప్పుడు కనుక వండుకుంటే చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది అంతే. ఒకటే గిన్నెలో వండుకోవచ్చు, హ్యాపీగా తినొచ్చు. ఇంకా అది అలవాటు అయిపోతే అంతే అనమాట. ఎప్పుడో ఒకసారి వీక్లో ఒక్కసారైనా వండాల్సిందే ఖచ్చితంగా. మా దీవెన అడిగి మరీ చేయించుకుంటాడు ఒకటి ఇదే. అంటే కొన్ని కొన్ని రెసిపీస్ ఉంటాయి వాడికి నచ్చినవి. పూరి ఒకటి, చపాతీ, ఇంకా ఈ కిచిడి ఒకటి అట్లాగా. అయిపోయింది. వాటర్ ఎంత కావాలో మనం చూసేసుకున్న తర్వాత నెక్స్ట్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వస్తే సరిపోతుంది అంతే. ఒక చేత్తో కెమెరా పట్టుకున్నాను కదా, ఇదేమో లాక్ డిఫరెంట్గా ఉంటుంది కుక్కర్కి, ఒక చేత్తో రాదు, కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు తీసేసి దాన్ని పెట్టేశాను. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా తీసుకోవడమే. మామిడికాయ చట్నీ కూడా తీసేసి బయట పెట్టానమాట, ఫ్రిడ్జ్లో ఉండే. కొంచెం మధ్యాహ్నం చేసిన పులిహోర కొంచెం ఉంది. వంటలన్నీ ఫినిష్ చేసేసాము. మొత్తం అంతా నీట్గా అయిపోయింది ఇంకా ఇల్లు. ఇప్పుడైతే వడ్డిస్తున్నాను. రైసే కరెక్ట్ అంటే ఫస్ట్ రైస్ పెట్టకూడదు అంటారు కదా, దీంట్లో పప్పు కూడా ఉంది. ఇది కర్రీ అండ్ రైస్ రెండు అనమాట, 2 in 1 పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. పెద్ద కుక్కర్ అయితే మిక్స్ చేసుకోవచ్చు కానీ చిన్నది కదా, మళ్ళీ రైస్ తునిగిపోతుందాం అనేసి ఫస్టే పెట్టాను. ఆకులన్నీ ఎవరు తీసుకోరు చూడండి, లాస్ట్కి నేనే తీసుకోవాలి ఆ ప్లేటు. మా దీవెన వచ్చి సెలెక్ట్ చేసి మరీ తీసుకుంటాడు. వాడికి రైస్లో ఏమీ కనిపించొద్దు అసలు. ఆకులు కానీ, పచ్చిమిర్చి కానీ, ఇలాంటి కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివి అంటే తిను అని కొంచెం మనం గద్దిస్తే తింటాడు, కానీ లేదంటే అన్నీ తీసి పక్కన పెడతాడు. ఇంకా వేరే ప్లేట్లో సపరేట్గా తీసి పెట్టాలి. ఇప్పుడు కొంచెం ఏదైనా ఆకులు కనిపించినా ఇప్పుడు ఇవన్నీ ఎవరు ఏరుకుంటారు అని పిల్లలందరినీ అంటే పిలిచేశాను అనమాట తినడానికి రెడీగా. అయిపోయింది, అంతటితోటైతే అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బీరకాయ కర్రీ చేశాను, టమాటో చట్నీ, దోశ చేశాను, రైస్ పెట్టేశాను అంతే. మా వారికి ఇంకా టీ కూడా పెట్టేశాను అనమాట. అట్లా నడుస్తుంది పొద్దున్నే. ఆల్రెడీ దీవెనకి ఫీవర్ వచ్చి కొంచెం తగ్గింది, అంటే పూర్తిగా తగ్గిపోయింది కానీ కొంచెం నీరసంగా ఉండే. ఈరోజు ఇంకా ఇండిపెండెన్స్ డే కాబట్టి ఇంకా ఏం పార్టిసిపేట్ చేయట్లేదు అనమాట, వెళ్ళలేదు. దీవెనకేమో షూట్ ఉంది ఈరోజే, వెళ్తుంది. ఎట్లాగో లేదు కదా పడుకుంటారేమో అనుకుంటే మళ్ళీ షూటింగ్ ఉందనమాట. మళ్ళీ పొద్దున్నే లేచాను అలారం పెట్టుకుని. నిన్న పొద్దున్నే లేచాము, ఈరోజు పొద్దున్న లేచాము, రోజు పొద్దున్నే లేస్తున్నాము. ఇంకా తప్పదు ఆడవాళ్ళకి. కొంచెం జెంట్స్ అంటే ఒక 1 hour, ఒక ½ hour, 1.5 hour అలాగా లేట్గా లేవచ్చు. ఆడవాళ్ళకి మాత్రం అలా కాదు, పొద్దున్నే లేచి చేయాల్సిన కొన్ని బేసిక్స్ ఉంటాయి అన్నమాట. ఇంటి ముందు ఊడవడము, తూడవడము, ముగ్గు పెట్టడము, లేదంటే కడగడము, వంట, లంచ్ బాక్సెస్, టిఫిన్స్, 100 పనులు ఉంటాయి. పొద్దునున్నంత బిజీగా ఎప్పుడూ ఉండవు. మళ్ళీ ఈవినింగ్ టైం పిల్లలు వచ్చిన తర్వాత ఉంటుంది, అప్పుడు కూడా ఒక 1 hour ఎట్లా అంటే అసలు ఏం అర్థం కాదనమాట. ఇంట్లో పని చేసుకోవాలా, వాళ్ళ పని చేయాలా, స్నాక్స్ చేయాలా, డిన్నర్ చేయాలా, బయటికి వెళ్ళి కాసేపు వాకింగ్ చేద్దామన్నా కూడా అవ్వదు. మధ్యాహ్నం టైంలోనే ఎవరు వాకింగ్ చేయదు, ఈవినింగ్ టైంలో పని అవ్వదు. ఇంక ఎగ్జామ్స్ ఉన్న టైంలో మాత్రం అంతే. మా దీవెన్ బాబు అసలు నీడనమాట. మనం పక్కన కూర్చుంటేనే చదువుతాడు, రాస్తాడు. వాడొక ఇది ఎటు పోనివ్వకుండా అక్కడే కూర్చోవాలి అని. చాపింగ్ బోర్డు కూడా ఉంది కదా, దాని మీద కట్ చేయొచ్చుగా, కాకపోతే నేను కట్ చేయను ఎందుకంటే ఫాస్ట్గా అవ్వాలనేసి ఇలా కట్ చేస్తున్నాను. దానిపైన బీరకాయలు కట్ చేద్దామనేసి పక్కన పెట్టాను, ఎందుకంటే టమాటో కూడా ఉడికిపోతుంది. ఇలా కట్ చేస్తే ఏంటంటే ఫాస్ట్గా అవుతుంది, అంటే అలవాటు ఉండాలి చాకు కూడాను, తొందరగా అయిపోతుంది చేతుల మీద కట్ చేస్తేనే. చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. అయిపోయింది. పచ్చిమిర్చి ఫ్రై చేశాను, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించేసిన తర్వాత అదే ఆయిల్లోకి టమాటోలు వేసేసుకొని దీంట్లో కొంచెం చింతపండు, ఉప్పు, లైట్గా పసుపు. ఏ వంటైనా ఒక చిటికెడైనా పసుపు వేయకుండా చేయకూడదు అంటారు కదా, దానికోసం అనేసి కొద్దిగా వేస్తాను. ఒక చిటికెడు వేసేసి ఒకసారి కలిపి
మూత పెట్టేస్తే హై ఫ్లేమ్లో ఉంచాను, తొందరగా అవ్వాలనేసి అలాగే ఉంచాను అనమాట. సాల్ట్ వేస్తే ఇంకా వాటర్ రిలీజ్ చేస్తుంది కదా, కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఫైనల్ అయిపోయింది. మిర్చి చల్లారేలోపు రోలు ఉంటే పట్టుపట్ట వేసేసి ఇది ఉడికేలోపు పచ్చిమిర్చి నూరే వాళ్ళం. రోలు పెట్టాలంటేనో అటు ఇటు ప్లేస్ అంటే కొంచెం మాకు ఫ్రిడ్జ్ అది తీసి అక్కడ ప్లేస్ వస్తుంది. ఏదైనా మంచిగా రోట్లో చేసుకోవచ్చు పచ్చళ్ళు. నెక్స్ట్ ఇప్పటి నుంచి ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేసాం, కానీ అది మళ్ళీ తీసుకొచ్చి లోపల పెట్టి జారిపోయింది అనుకోండి, ఇంకంతే, టైల్స్ కదా పగిలిపోయే అవకాశం ఉంటుంది అనేసి కొంచెం భయం వేసింది. ఒక దగ్గర దానికంటూ ఒక ప్లేస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అట్లే ఉంచేస్తే మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అయిపోయింది అంతే. చింతపండు కూడా వేసేసిన తర్వాత నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకుంటే అయిపోతుంది. బీరకాయ కర్రీ కూడా తాలింపు చేసేసాను. నేను బీరకాయ పొట్టు కూడా పైన మొత్తం పూర్తిగా తీసేయను. మనకు అవి లైన్స్ ఉంటాయి కదా, దానిపైన మాత్రమే తీసేసి సరిపోతుంది. ఎప్పుడైనా ఒకసారి బాగా తెచ్చి చాలా రోజులు అయిపోయింది, కొంచెం ముదిరిపోయాయి, మెత్తగా అయిపోయాయి అనుకున్నప్పుడే పైనుంచి మొత్తం అంతా చెక్క అంతా తీస్తాను, తెల్లగా అయ్యేంత వరకు. ఫ్రెష్గా ఉన్న బీరకాయలు మాత్రం మధ్యలో ఉన్న లైన్ ఉంటుంది కదా, అదొకటి తీస్తే సరిపోతుంది. అంటే బాగా ఉడికించకపోతే కర్రీని కొంచెం బరుసుగా అనిపిస్తుంది, కానీ మంచిగా మెత్తగా ఉడికితే అట్లేం అనిపించదు. ఆయిల్ వేసేసి ఆనియన్స్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆల్రెడీ మగ్గించి పెట్టాను. దాని తర్వాత బీరకాయ ముక్కలు వేసాను. ఇప్పుడు మూత పెట్టేసాను, మగ్గించుకోవాలి. అది మగ్గేలోపు చట్నీ అయితే రెడీ చేసేసుకుందాం. యాక్చువల్గా ఇది జ్యూస్ చారు. మా దీవెన బయట పెట్టేసరికి ఇది రెగ్యులర్గా నిద్ర మత్తులో రెగ్యులర్గా పట్టే చట్నీ ఇది జారు అనుకుని ఇది పెట్టేశాను. సరే వేసాను కదా, మళ్ళీ నూనె ఎందుకు దాంట్లో అని, మెత్తగా అవుతుందేమో అనేసి నాకు భయం వేస్తూ ఉంది. కాబట్టి అస్సలు మెదగట్లేదు. జ్యూస్ అయితే ఫాస్ట్గా అయిపోద్ది. పచ్చిమిర్చి వేసి తిప్పుతూ ఉన్నాను, నాకు అసలు అవి బ్లేడ్స్కే తగలట్లేదు మిర్చి, అందుకే మళ్ళీ చెక్ చేయాల్సి వస్తుంది. కొంచెం అది మెదిగిన తర్వాత దాంట్లోనే వెల్లుల్లిపాయలు మనం ఉడకబెట్టుకున్న అది టమాటో వేసేసుకొని మిక్సీ అయితే చేసేసుకోవడం. ఆల్రెడీ ఉడకడానికి టమాటో వేసాం కదా, అది కూడా సరిపోతుంది. ఇంకా దీవెనేమో బీరకాయ అంత ఇష్టంగా తినదు. ఇంకా మా వారి కోసం బీరకాయ పెట్టాను షూటింగ్లో తినడానికి లంచ్ టైంకి. తన కోసం టమాటో చట్నీ చేశాను. అలాగే మార్నింగ్ దోశలు కూడా నిన్న ఆల్రెడీ పల్లీ చట్నీ చేశాను కదా అనేసి ఈరోజు టమాటో చట్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేశాను. బాగుంటుంది దోశ, పూరి, టమాటో చట్నీ, ఈ మూడింటికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. కొంచెం పల్లీలు వేసి కొంచెం జోరుగా స్పైసీగా చేస్తే రాగి సంగటికి కూడా చాలా బాగుంటుంది టమాటో చట్నీ. రోట్లో చేసి ఇంకా బాగుండు, ఇంకా తప్పదు. మిక్సీ ఏంటంటే ఫాస్ట్గా అవుతుంది అనమాట పండ్లన్నీ. అదే భయం వేసి చూస్తున్నాను, మరీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుందా ఏంటి అనేసి చూస్తున్నాను, కానీ అస్సలు అవ్వట్లేదు. చెక్ చేసుకోవడం సరిపోయింది 3-4 సార్లు. నాకు తిరుగుతున్నట్టే ఉండి సౌండ్ వస్తుంది, కానీ అదేం మెదగట్లేదు అనమాట. పైన ముక్కలు పైనగానే ఉన్నాయి. ఈసారి 2లో పెట్టాను, బాగా పెట్టేసి 2లో కొంచెం సేపు ఉంచాను అలాగా. దాని తర్వాత మెదిగింది. ఇది ఫైనల్. ఇంకా అట్లా 2లో పెట్టేసి కాసేపు ఉంచిన తర్వాత అప్పుడు అయిపోయిందనమాట. ఎంతమందికి ఇష్టం టమాటో పచ్చడి? నాకు కూడా ఇష్టము. టమాటో చట్నీ ఎప్పుడైనా కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. రైస్లోకైనా కావాలంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు, కానీ చప్పగా ఉంటే పుల్లగా ఉంటే అస్సలు బాగోదు. కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. మనం చేసేది దానికోసము. చట్నీ అయిపోయిన తర్వాత దీవెనమ్మ ఫ్రెష్ అయిపోయి వచ్చిందనమాట. ఇంకా రెడీ అయిపోయింది. ఆకలి వేస్తుంది అంటే దోశ పిండి ఉంది కదా ఇంట్లో, అదే కలిపేసి దోశ కూడా వేశాను. కొంచెం ఆనియన్ కర్రీలో వేయంగా మిగులుతుంది కదా, ఆనియన్ కట్ చేస్తాము సైడ్కి. మొత్తం ఆనియన్ అంతా వేస్ట్ చేయడం ఎందుకనేసి ఆ సైడ్కున్న ఆనియన్తోనే నేను ఎప్పుడు దోశ వేసినా దాన్నే వాడతాను. తీసి పక్కన పెట్టుకుంటాను, గుర్తుంచుకుంటా దాన్ని. దోశ వేయాలి కదా, దానికి రఫ్ చేయడానికి కావాలని మొత్తం ఆనియన్ వేసి దాన్ని రుద్ది అన్ని రోజులు పక్కన పెడితే దానికి సన్నటి దోమలు వాలిపోయి, సపరేట్ బాక్స్ ఉంటే ఓకే, కానీ అంత పెద్ద ఆనియన్ రుద్ది అది పక్కన పడేసి మళ్ళీ దానికి దోమలు వాలి మొత్తం అంతా ఇదవుతుంది. కాబట్టి ఎట్లాగో కర్రీ చేస్తాం కదా, కర్రీ చేసి ఆ చివరిలోనే ఇంకొంచెం 1 ఇంచు మందం ఎక్కువ కట్ చేసుకుంటే ఆ లాస్ట్కున్న ముచ్చికలు అవి లోపలవి అది వేస్ట్ అవ్వదు, మనకి ఆనియన్ కూడా వేస్ట్ అవ్వదు అనమాట.
అట్లా ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా వాడుకోవచ్చు. ఫైనల్ ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి కూడా వేసేసాను. కూర అయితే ఉడికిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఫైనల్లీ దోశ కూడా అయిపోయింది. ఈ ఐరన్ ప్యాన్ నేను మన షార్ట్ వీడియోస్లో స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తున్నాను చూడండి. మీకు కావాలంటే ఒకవేళ ఫుల్ వీడియో దాంట్లో కూడా ఇచ్చాను. ఇది క్యాస్ట్ ఐరన్ అండి. అసలు దోశలు అయితే ఎంత బాగా వస్తాయో, ఒక 100 మందికైనా ఈజీగా వేసేయచ్చు అనమాట. దానంతట అదే ఇట్లా చేత్తో కూడా తీసేయచ్చు, అంత బాగా వస్తుంది. ఈ వాడగా నాన్ స్టిక్ అంటే బెటర్ అవుతుంది. కలర్ కూడా ముందు కంటే ఇంకా చాలా బాగా వస్తున్నాయి అనమాట. తీసుకున్నప్పుడు స్టార్టింగ్లో కూడా అంటే చిన్నపిల్లలు కూడా వేసేలాగా ఉంటుంది. కొంచెం అప్పుడు కొంచెం ఆనియన్ వేసి కొంచెం శనగపిండి వేసి రెండు సార్లకి అట్లా మనం సీజనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆయిల్తో చేసి అంత రుద్ది అతుక్కపోయి అట్లా ఏం లేదంటే ఆల్రెడీ ఈ క్యాస్ట్ ఐరన్ తవ మనకి ఇండస్ వ్యాలీలో తీసుకున్నాం అనమాట. ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో మన వీడియోలో కూడా చాలా షార్ట్ వీడియోస్లో స్క్రీన్ పైన ట్యాగ్ చేశాను చూడండి. తక్కువనే ఉంటుంది ప్రైస్. అంటే దీని క్వాలిటీకి దీనికి ఉన్న లైఫ్కి మనం పెట్టే 800 900 చాలా తక్కువ అనమాట. మీరు ఒకసారి తీసుకొని వాడితే తెలుస్తుంది. నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. దాదాపుగా 1 ఇయర్ కావస్తుంది ఇది వాడి. ఇంకా వాడగా ఇంకా బాగా వస్తుంది అనమాట. అంటే చిన్నపిల్లలు వేసేలాగా చేత్తో కూడా తీసుకోవచ్చు దోశని. దాని అంతటా అది అట్లా పైకి వచ్చేస్తుంది. దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ. ఫైనల్లీ దోశ వేయడం అయిపోయింది. ఇంక అన్నీ చల్లారడానికి పెట్టాను. బాక్సులు పెట్టాలి, ప్లాస్టిక్ ఏం లేదు కానీ మరీ వేడిగా ఉంటే కొంచెం పైన వాటర్ వచ్చేస్తుంది కదా చెమ్మ, దానికోసం అనేసి ఇలాగా. ఈ బాస్కెట్ వచ్చేసి షూటింగ్ కోసం ఫుడ్ తీసుకెళ్ళడానికి. ఒక బాక్స్లో టమాటో చట్నీ, స్వీట్ కార్న్ కూడా ఉడికిచ్చాను. అది కూడా చల్లార్చాను అనమాట. కొంచెం నీళ్ళగా ఉంటుందేమో అనేసి స్నాక్స్ కోసం. ఆల్రెడీ బనానా ఉంది, పోమోగ్రానైట్ ఉంది. ఇంటి దగ్గర ఉంటే ఒలిచిస్తే అన్నీ తింటుంది కానీ ఏమైనా షూటింగ్కి వెళ్తే బద్ధకం అనమాట, ఏం తినబుద్ధి అవ్వదు. నెక్స్ట్ ఇంకా రైస్ కూడా పెట్టేస్తున్నాను. బీరకాయ కర్రీ పెట్టాను. పెరుగు తోడేసింది ఉంది నైట్, ఆ బాక్స్ అట్లా పెట్టేశాను. కొంచెం సాల్ట్ కూడా పెడతాను. ట్రావెల్ కానీ ఫ్యామిలీ ఎటైనా వెళ్ళినప్పుడు, లేదంటే ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నప్పుడు బాక్స్ ఎవరికైనా ఇట్లా షూటింగ్స్ కానీ తీసుకెళ్ళాలంటే ఈ బాస్కెట్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రైన్లో వెళ్ళినా, కార్లో వెళ్ళినా, ఏ జర్నీకి చాలా బాక్సెస్ పడతాయి దీంట్లో. ఈజీగా ఒక 7-8 బాక్సెస్ పడతాయి అనమాట. అంటే సర్దేస్తే ఆల్రెడీ దీంట్లో 2 వాటర్ బాటిల్స్ పడతాయి. మా దీవెనకు కావాల్సిన ఫ్యాను, కొన్ని ఐటమ్స్ కూడా దాంట్లో పెడతా ఉంటుంది అనమాట. స్నాక్స్ ఏమైనా ఉన్నా పెట్టేయడం అట్లాగా. ఇంక మా వారు మాత్రం టిఫిన్ తినరు. పొద్దున్నే తినబుద్ధి అవ్వదంట, వామిటింగ్ వచ్చినట్టుగా ఉంటుంది. కొంతమందికి ఏమో తినకపోతే వస్తుంది, కొంతమందికి ఏమో పొద్దున్నే తింటే వస్తుంది. టైం కొంచెం 9 10 అలాగైతే తినాలనిపిస్తుంది అంట. అన్నీ చల్లారిపోయాయి. తోడేసిన పెరుగు డబ్బా కూడా పెట్టేశాను. నెక్స్ట్ స్వీట్ కార్న్ కూడా పెట్టాను. ఇది కూడా చల్లారిపోయింది పూర్తిగా. కొంచెం ఉప్పు వేసి ఉడికిచ్చాను. టేస్ట్ బాగుంటుంది చల్లారినా సరే. ఎలా ఉన్నది తింటారు. అందుకే నేను ఇంక సీజన్ వచ్చినప్పుడల్లా తీసుకొస్తూ ఉంటాను అనమాట. చాలా ఇష్టంగా తింటారు. నాటుకంకులు కూడా తెచ్చాం కదా, బూరెలు చేద్దామనేసి ఉంచాను. ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ చేస్తాను, రేపటి వీడియోలో. ఎక్కువ రోజుల నుంచి ఫ్రిడ్జ్లో పెట్టినా అంత బాగోదు, వెంటనే చేసేసుకోవాలి. కాకపోతే కుదిరితే వెంటనే తేగానే చేసుకోవడం బెటరు నాకు తెలిసి. అంటే టైం కూడా సెట్ అవ్వాలి కదా. ఇది ఫైనల్ అయితే బాక్స్ పెట్టేసి పంపించేశాను. దాని తర్వాత ఇంకా ఇల్లు క్లీనింగ్ ఉంది. ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసుకొని నేను మా దీవెన్ బాబు కూడా టిఫిన్ అయితే చేయాలి. ఇంకా వాడు లెగలేదనమాట, పడుకున్నాడు. టైం ఎంతో అవ్వలే కదా, 6:30 ఏమవుతుంది అంతే. ఇట్లా ఇంట్లో అలవాటైపోయి షూటింగ్ వెళ్ళినా, ఎటైనా ట్రావెల్కి వెళ్ళినప్పుడు బయట తినాలంటే ఫుడ్ ఏడుపు వస్తుంది అనమాట. ఏమన్నా తిన్న గొంతులోనే ఉంటుంది. జర్నీ చేసే పొట్టంతా ఒకలాగా ఉంటుంది, ఉబ్బినట్టుగా ఉబ్బరం వచ్చేస్తుంది అనమాట. ఇంక ఇంటికి రాగానే ప్రాణం లేచి వచ్చినట్టుగా ఉంటుంది. ఇంట్లో వచ్చిన వెంటనే మామిడికాయ పచ్చడి వేసుకోనో, ఏ కారప్పొడి వేసుకోనో మన అన్నం పెట్టుకొని తింటే ఆ ఫీలింగే వేరే ఉంటుంది. అందుకే మ్యాక్సిమం మేము ఎటైనా టూర్కి వెళ్ళినప్పుడు కుక్కర్ కానీ, మెయిన్ రైస్, కర్రీస్ కూడా అంతే ఉంటేనే గట్టిగా లేకపోతే ఫ్రై కూడా ముక్కలుగా పకోడీ చేస్తాం కదా, అలాగా ఫ్రై అడిగితే. లేదంటేనేమో మొత్తం అంతా గ్రేవీగా పులుసుగా అట్లా ఉంటాయి బయట. కాకపోతే వాళ్ళకు కూడా బిజినెస్ కాబట్టి బిజినెస్ పరంగానే చేస్తారు, మన ఇంట్లో చేసినట్టు చేయరు. కానీ మెయిన్ కాకరకాయ ఫ్రై, గోరుచిక్కుడుకాయ, గోంగూర, మామిడికాయ పచ్చడి అంటే సునీత వదిన నేను ఖచ్చితంగా ఏదైనా 1-2 కర్రీస్ మాత్రం ఒక్కొక్కళ్ళం క్యారీ చేస్తాము పొయ్యి వచ్చేంత వరకు.
నేనైతే కాకరకాయ కంపల్సరీ పట్టుకెళ్తాను, ఎందుకంటే మేము నలుగురం తింటాము. ఒక కూర ఉన్నా సరే దాంతో బతికేస్తాం అనమాట. అట్లా అయిపోయింది. ఎవరికైనా అంతే, టూర్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికి రాగానే మన ఫుడ్ తింటే ప్రాణం లెగిచి వస్తుంది. అందరూ అంతే, అందులో మేము ఒకళ్ళం అనమాట. అయిపోయింది. ఫైనల్లీ ఇంకా స్టార్ట్ అయ్యారనమాట. లగేజ్ బ్యాగ్ ఒకటి, ఫుడ్ది బాస్కెట్ ఒకటి. మా దీవెనేమో పోనీ పెట్టుకుంటుంది. ఇందాకేమో ఫ్లక్కర్ పెట్టేసింది, కానీ కొంచెం పోనీ అయితే బాగుంటుందని వెళ్ళడానికి 1.5 అవర్ జర్నీ ఇక్కడ నుంచి. పడుకున్న జుట్టు అంతా చెదిరిపోకుండా మళ్ళీ అక్కడ హెయిర్ స్టైల్ వేస్తారు, కానీ ఇక్కడ కొంచెం నీట్గా వేసుకొని వెళ్ళిందనమాట, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందని. అది ఫైనల్లీ వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా మా పని ఉంటుంది. పనంతా ఇల్లంతా క్లీన్ అయిపోయి పనంతా చేసేసిన తర్వాత మళ్ళీ కలుద్దాము. నెక్స్ట్ ఇంకా దోశ వేసేది అయితే చూపించేస్తాను. అయిపోయింది. దీవెనకి నాకు, దీవెన కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాడనమాట. ఇంకిద్దరికి ఒకేసారి వేసాము. 2 సార్లు ఎందుకు స్టవ్ ఆన్ చేయడం అనేసి దోశ వేసాము. లాస్ట్లో ఉన్న గిన్నె అది ఉంది కదా, ఉప్పు కలిపిన పిండి ఫ్రిడ్జ్లో పెడితే మ్యాక్సిమం పుల్లగా అయిపోయింది. ఎందుకు లేనేసి ఇంకా అది మళ్ళీ ఆ గిన్నె ఫ్రిడ్జ్లో పెట్టడం, లేదంటే అవి కొంచెం ఒక గరిటె పిండిని మళ్ళీ వేరే బాక్స్లో పోసి పెట్టడం అనేసి చెరొక దోశ ఇంకోటి ఎక్స్ట్రా వేసుకున్నాము. 3 మొత్తానికి పిండి అయిపోజేసామన్నమాట. అంటే ఈరోజు మిక్స్ చేసిన వరకు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డేకి మాత్రం అంటే మొత్తం ఉప్పు కలిపి పెట్టాను, మనం నార్మల్గా పెట్టేసి ఏ రోజు కావాల్సిందో ఆ రోజు తీసేసుకుంటామని. అది దీవెన్ బాబు వీడియో తీస్తున్నాడు, అందుకే దగ్గర నుంచి దూరం నుంచి జూమ్ చేసి అలా చూపిస్తున్నాడు అనమాట. అయిపోయింది, పూజ అయిపోయింది, ఫ్రెష్ అయిపోయాము, ఇల్లు క్లీన్ అయిపోయింది, దోశ తినేసి ఇంకా ఇప్పుడైతే వీడియోస్ ఉంటే ఎడిటింగ్ అయితే చేస్తున్నాము. నిద్ర కూడా వచ్చేస్తుంది, పొద్దున లేచాం కదా, ఇంకా పడుకోవడమే. మా దీవెనేమో టీవీ కత్తుక్కొని చూసేస్తూ ఉంటాడు అనమాట. వాడికి సరిగ్గా నిద్ర రాదు, ఈవినింగ్ టైంలో వస్తుంది నిద్ర. అది థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు. ఈ క్యాస్ట్ ఐరన్ తవ్వ నేను స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తాను చూడండి. ఒకవేళ కావాలంటే అక్కడ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది ఆ సైట్ అనేది, తీసేసుకోవచ్చు. 800 900 ఏమో ఉంది ఒకటి. దీంతో కాంబో కూడా ఉంటుంది. కడాయి నేను ఆల్రెడీ మన వీడియో చూసే వాళ్ళకి తెలుసు, ఐరన్ కడాయి ఉంది. నెక్స్ట్ దోశ ప్యాన్ ఉంది, తాలింపు వేసుకోవడానికి ఒకటి, తడ్కా ప్యాన్ ఒకటి వచ్చింది, ఫ్రై ప్యాన్ ఒకటి వచ్చింది. 4 కాంబో సెట్ ఉంది. 3000 చేంజ్ ఏమో ఉంది. ఇంకా అదైతే బెస్ట్ అనమాట, తక్కువగా పడతాయి మనకి. సపరేట్గా తీసుకున్న దానికంటే కాంబో తీసుకుంటే తక్కువ వస్తుంది. ఒకసారి చెక్ చేయండి. అంతే, అయిపోయింది. ఈ రోజుతో వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.